ఇక్కడ ఎలక్షన్స్ లేవని ఆగుతున్నారా ఏమో తెలీదు. ఇదివరకైతే గనక ఎలక్షన్స్ ముందైతే గనక ఎక్కడైనా చిక్కుపడ్డారంటే వెంటనే పార్టీల తరపున విమానాలు పెట్టి తీసుకొచ్చారు కదా! ఇప్పుడు 3, 4 రోజులు అయిపోతుంది. మంత్రి గారు చెప్తున్నారు ఇంకేముంది తీసుకొస్తామని 2 తెలుగు రాష్ట్రాల్లో గూడా. అక్కడ చిక్కుపడ్డ దుబాయ్‌లో చిక్కుపడ్డ పీవీ సింధు కూడా మామూలుగా విమానంలో వచ్చేసింది కానీ ఏమైనా పట్టుకొచ్చారా? ఇక్కడ సమస్యల్లా ఏంటంటే ఎందుకని ప్రభుత్వాలు చేయట్లేదు? పోనీ మిగతా ఎక్కడా నడవట్లేదంటే 84 మంది స్టూడెంట్స్‌తో సహా 164 మంది మహారాష్ట్ర పౌరులను వెనక్కి తెచ్చేందుకు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే 2 విమానాలు సమకూర్చారు. దుబాయ్‌లోని ఓ హోటల్‌లో చిక్కుపోయిన 23 మంది పర్యాటకులు భారత్‌కు సురక్షితంగా చేరుకున్నారు. దుబాయ్‌లోని ఫుజైరా నగరం నుంచి ఢిల్లీ, ముంబై, కొచ్చిన్ నగరాలకి 4 ప్రత్యేక విమానాలు నడుపుతున్నట్టు స్పైస్‌జెట్ ప్రకటించింది. ఇరాను, ఇరాక్, ఇజ్రాయెల్ గగనతలాలు ఇంకా మూసేసి ఉంటే జోర్డాన్ కూడా అదే నిర్ణయం తీసుకుంది. ఖతార్, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా తమ గగనతలాన్ని తాత్కాలికంగా మూసేసినాయి. ఇప్పుడు కోఆర్డినేట్ చేసుకొని తీసుకురావాలి కదా! ఎందుకని తీసుకురావట్లేదు? ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్ కదా!